బ్రో ఓలా S1 Pro బెటరా, పెట్రోల్ బైక్ బెటరా? మీరు 6 months నుంచి వాడుతున్నారు కదా, 6 months తర్వాత మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. మీకు తక్కువ ఖర్చుతో తక్కువ మనీ అయినా పర్లేదు అనుకున్నప్పుడు ఈవీ స్కూటర్కి వెళ్ళండి. ఈవీ స్కూటర్ అంటే ఇప్పుడు నా దగ్గర ఓలా S1 Pro ఉంది భయ్య. సో ఒకసారి ఫుల్ ఛార్జ్ పెడితే నాకు 120 కిలోమీటర్ అయితే తిరుగుతుంది. లాస్ట్ 20 కిలోమీటర్లు నేను కౌంటింగ్ చేయను, జస్ట్ 100 కిలోమీటర్ మాత్రమే కౌంటింగ్ చేసుకుంటాను. ఈ 100 కిలోమీటర్లతో ర్యాపిడో, ఓలా, ఊబర్ ఈ 3 ప్లాట్ఫామ్లో నేను వర్క్ చేస్తే అప్ టు నాకు 800 రూపీస్ మాత్రమే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో 1000 రూపీస్ అయితే రావు, 700, 800 ఇన్ బిట్వీన్లో అయితే వస్తాయి. లాస్ట్ 20% ఉన్నప్పుడు మాత్రం మనం ఛార్జింగ్కి వెళ్ళిపోవాలి. ఛార్జింగ్ దగ్గర దాదాపుగా గంటన్నర వెయిట్ చేయాలి. సో ఇవన్నీ టెన్షన్స్. సో ఈ టెన్షన్స్ నాకు ఏం వద్దు భయ్యా, రోజుకు 300 పెట్రోల్ పోయినా పర్లేదు అనుకున్నప్పుడు మీరు బైక్ ట్యాక్సీకి వెళ్ళిపోవచ్చు. సో బైక్ ట్యాక్సీ కన్వీనియంట్గా ఉంటుంది. ఈ బైక్ మీద మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎలక్ట్రికల్ స్కూటర్ అంటే అలా కాదు, లిమిటెడ్గా మాత్రమే వెళ్ళాలి. సో దీన్ని కన్సిడర్ చేయండి.